హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇది ఈవినింగ్ అయోధ్య నుంచి కొంతమంది వచ్చి ఇట్లా అక్షింతలు అయితే ఇచ్చారు. అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు అయితే ఇంటికి చేరిపోయాయి అన్నమాట. సో ఏమేమి ఇచ్చారంటే అయోధ్య నుంచి అక్షింతలు, అయోధ్య రామ మందిరం ఫోటో, ఇంకా దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇది అక్షింతలు ఏం చేయాలంటే 22 వరకు అలాగే పెట్టుకొని 22 5 దీపాలు పెట్టి తర్వాత అయితే మనం ఈ అక్షింతలు వాడుకోవాలంట. సో నెక్స్ట్ ఈ డిన్నర్కి అయితే ఇంకా నేను ఇక్కడ చైనీస్ నూడిల్స్ ట్రై చేద్దాం అనేసి ఇంట్లో ఉన్న సాస్తోనే ఎట్లా చేస్తానో చూపించేస్తాను మీకు. సో నార్మల్ యాజ్ యూజువల్గా మనము నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలాగా వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకునేసాను. సో ఇది బాగా వేగేలోపు నేను అల్లము ఇంకా తెల్లగడ్డలు, జింజర్, గార్లిక్ బాగా కట్ చేసుకునేస్తాను చిన్న చిన్న పీసులుగా. సో ఇక్కడ చూసారు కదా, కట్ చేసుకునేసాను. దీన్ని అయితే అందులో వేసి బాగా కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకుంటాం కదా నూడిల్స్, ఫస్ట్ లైట్గా సాల్ట్ వేసి నూడిల్స్ని ఉడకపెట్టుకోండి. తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత అవి ఎత్తి ఈ ఆనియన్స్, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ కట్ చేసి వేసుకున్నాం కదా అందులో అయితే వేసుకునేస్తున్నాను. సో ఇంకా అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకునేయండి. మీకు సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. తర్వాత అయితే నేను ఈ సాస్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కుకింగ్ సాస్. అండ్ ఇంకొక సాస్ ఏది యాడ్ చేస్తున్నానంటే చిల్లీ ఆయిల్ సాస్ అన్నమాట. సో ఇదైతే సూపర్గా ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది, చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇంకా మీకు చైనీస్ హోటల్లో టేస్ట్ చేసే నూడిల్స్ లాగే ఉంటుంది టేస్ట్ అయితే. ఇన్ కేస్ మీకు ఈ సాస్ ఏమి లేకపోతే నార్మల్గా మ్యాగీ పౌడర్ వస్తుంది కదా అది వేసుకున్నా కూడా చాలు, టేస్ట్ బాగానే ఉంటుంది. సో నేనైతే ఈరోజు ఇలా చేస్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఎప్పుడన్నా జలుబు లేదా ఫీవర్ ఉన్నప్పుడు ఇట్లా కారుగా తినాలనిపిస్తుంది నాకు. సో ఇప్పుడైతే కోల్డ్, ప్రతి ఒక్కరికి కోల్డ్ వస్తుంది కదా, నాకు కోల్డ్ ఉన్నింది. ఇంకా అందుకే ఇలా మ్యాగీ ఏదైనా తింటే బాగుంటుందని ఇంకా నూడిల్స్ అయితే చేసుకునేసాను, తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా నూడిల్స్ తినేసిన తర్వాత ఒక షార్ట్ వీడియోస్ కొన్ని తీద్దామనేసి ఈ సీతాఫలంకాయలు అయితే తీసుకున్నాను. మెల్లిగా ఓపెన్ చేస్తాను, డాడీ అనేసి డాడీ చెప్పాను. ఫస్ట్ కాయ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది బాగునింది కానీ మబ్బుగా ఉంది, చూసారా డార్క్గా ఉంది, క్లారిటీ అంతగా లేదు. అయ్యో మళ్ళీ తీసుకొని నేను ఫోన్ చూసాను, క్లారిటీయే బాగా రాలేదే అనేసి ఇంకా ఈ కాయ వద్దు ఇంక పక్కన పెట్టేసి ఇంకొక కాయ తీస్తాను, క్లీన్గా తీయి అని చెప్పాను డాడీకి. ఇంకొక కామెడీ ఏంటంటే అది ఓపెన్ చేశాను, మెల్లిగా ఓపెన్ చేసాను, లోపల చూస్తే కుళ్ళిపోయింది. ఫస్ట్ ఇదే బెటర్గా వచ్చింది అనేసి ఇంకా అమ్మకు చూపిస్తూ ఉన్నాను. సో పైకి చూస్తే బాగున్నాయి కానీ లోపల ఒక్కొక్క కాయ అట్లా అయింది. సో 3 ఏమో తెచ్చాము, 2 బాగున్నాయి, 1 బాగాలేదు. ఇప్పుడు సీతాఫలంకాయల సీజన్ కదా, మన ఊర్లో దొరికే నాటు కాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి కొంచెం హైబ్రిడ్ కదా, కొంచెం అంత టేస్ట్ ఏం అనిపించలేదు. తీపి ఉన్నాయి కానీ మన ఊర్లో వచ్చే టేస్ట్ అయితే లేదు. ఇంకా రీటేక్ మారుగా ఫస్ట్ ఇది బాగునింది కదా, సో దాన్నే షార్ట్ లాగా తీసుకునేసాను. ఇంకా టేస్ట్ చూసాను, టేస్ట్ ఉంటే స్వీట్ ఉన్నాయి, మనం ఊర్లో దొరికే అంత ఆ స్వీట్ నాకు రాలేదన్నమాట. సో ఇవైతే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి భోగి రోజు ఇంకా మామూలుగా భోగి వేసేసాము. సో సింపుల్గా నార్మల్ నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నిలబడుకొని తీసుకోలేకపోయాను, కొన్ని కోల్డ్ వల్ల ఇంకా కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో నేను జస్ట్ మా డాడీనే వీడియో తీసుకున్నామని చెప్పాను, నేను వెళ్ళి భోగి కూడా వేయలేదు ఆ రోజు. ఇంకా వచ్చిన తర్వాత ఆ రోజు భోగి రోజు ఈవినింగ్ ఏంటంటే ఇంట్లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, ఇంకా అలాగే చాక్లెట్ కూడా ఉంది. సో స్ట్రాబెర్రీస్ని చాక్లెట్లో డిప్ చేసి డీప్ ఫ్రీజ్లో పెడితే చాలా మంచిగా ఉంటుంది తినేదానికి. సో అందుకని చాక్లెట్ అయితే మెల్ట్ చేశాను, స్ట్రాబెర్రీస్ డిప్ చేస్తుంటే అంతగా అంటుకోవడం లేదు, ఇంకా అందుకే స్పూన్తో అప్లై చేసేసాను. అన్నీ చేసి స్ట్రాబెర్రీస్ అయితే డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను.
ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము జిఆర్టీలో. సో ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. జిఆర్టీలో 25% ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, సో అందుకే గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము. ఇంకా వచ్చి అన్నీ చూసాము, లాంగ్ చైన్స్ అవి ఇవి కూడా. ఇంకా నేనేం తీసుకున్నానంటే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ కోసం వచ్చాను. సో ఇయర్ రింగ్స్ ఏవంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అవే చాలా బాగున్నాయి. సో దాన్ని నేను పెద్ద పండగకి రోజు వేసుకున్నాను, ఎథ్నిక్ వేర్కి వేసుకున్నాను. ఎథ్నిక్ వేర్కి అయితే సూపర్గా సెట్ అయ్యాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఈ జిఆర్టీలో ఏంటంటే మనము 5000 షాప్ చేస్తే ఒక లక్కీ డ్రాప్ కూపన్ అయితే ఇస్తారు. సో ఎన్ని 5000 అయితే అన్ని కూపన్స్ అయితే మనకి ఇస్తారు. ఇంకా బిల్లింగ్ వేసుకునేసాము. బిల్లింగ్ వేసిన తర్వాత కూపన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఆ కూపన్స్ ని ఇయర్ రింగ్స్ కాబట్టి కొన్ని కూపన్స్ వచ్చాయి మాకు. ఇంకా ఆ కూపన్స్ ని ఇట్లా మాతో మన నేమ్ మొబైల్ నెంబర్ రాసి ఆ కూపన్స్ ని సపరేట్ చేసేసి ఎత్తి లక్కీ డ్రా బాక్స్ లో అయితే వేయాలన్నమాట. నేను ఒకటి, అమ్మ కొన్ని, ఇంకా మా తమ్ముడు కొన్ని వేసేసాము. సో ఇంకా బిల్లింగ్ లో ఏ నేమ్ ఉంటే ఆ నేమే ఉంటుంది అనమాట కూపన్ లో. సో వాళ్ళు చెప్పారు ఇది జనవరి ఎండ్ వరకు నడుస్తూ ఉంటుంది ఈ ఆఫర్ అయితే. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే గోల్డ్ తీసుకోవాలనుకుంటే మీరు జిఆర్టీకి వెళ్ళి తీసుకోండి. ఇంకా లాస్ట్ లో ఇంటికి వచ్చేటప్పుడైతే వాళ్ళు క్యాలెండర్ ఇచ్చారనమాట జిఆర్టీ వాళ్ళది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత స్ట్రాబెర్రీస్ అయితే బాగా గట్టిగా అయిపోయాయి. ఇంకా టేస్ట్ చూసేద్దాం రండి. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. ఇది నేను ఏదో ఒక యూట్యూబరు వీడియో చేసి పెట్టారు, అది శ్రావణ భార్గవి అనుకుంటా. సో తను పెట్టింది, ఇంకా తను చూసి నేనే పెట్టాను, చాలా బాగుంది.